ఏమిటో అంతటి సుమకు స్టేజీలపై అంతా రివర్స్. టీవీ చూసే ప్రేక్షకుల్లో ఆమె తెలియని వాళ్ళెవరు? ఆమెకు వేరే పరిచయం ఎందుకు? ఆమెను మిగతా యాంకర్లా చూడలేం. సుమ సుమే. అంతే నవ్వుతూ నవ్విస్తూ ప్లెజెంట్గా టీవీ రియాలిటీ షోలు, ఆడియో రిలీజులు, ఇతర ఏ కార్యక్రమ వాతావరణాన్నైనా సరే ఆహ్లాదంగా మార్చగలగడం ఆమెకు బహుశా దేవుడిచ్చిన వరమేమో. స్పాంటేనిటీ, చెణుకులు, ఉత్సాహం, సరైన ఉచ్చారణతో పాటు అవసరమైనప్పుడు వాచలరత్న ఆలీ వంటి వాడికి కూల్గా స్టేజ్ దిగేలోపు నిలబెట్టి ఖతర్నాక్ ఝలక్ ఇవ్వగలిగే స్థాయి ఆమెది. అంతటి సుమానికి మధ్య కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఇంతకు ముందంటే అందరూ ఆమె మాటల్ని పొగడ్తల్ని హాయిగా ఎంజాయ్ చేస్తూ కూర్చుండేవారు. అసలు సినిమా ఇండస్ట్రీ అంటేనే భజన కాబట్టి ఆమెకు పెద్దగా ఇబ్బందులేవి లేకపోయాయి. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఆమెకు అందరూ కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆమె ఏదో అనేసేలోపే అతిథుల రివర్స్లో ఆమెను పొగిడేస్తున్నారు. తర్వాత ఇంకేం మాట్లాడాలో అర్థం కాక ఆమె అలాగే నిలబడిపోవలసి వస్తున్నది. ఏదో ప్రవాహానికి అడ్డుకట్ట వేసినట్టు అవుతున్నది. ఆ మధ్య శాతకర్ణి ఫంక్షన్ జరిగినప్పుడు సాక్షాత్ వెంకయ్య నాయుడు సుమను ఆహా ఓహో అని వేదికపైనే పొగిడేశాడు. సాధారణంగా ఆయన ఏ ప్రోగ్రాం వెళ్ళినా మోడీని పొగుడతాడు. అక్కడ మోడీ ప్రస్తావన బాగుండదు అనుకుని సమయానికి సుమ కళ్ళెదుట కనిపించేసరికి ఆమెను పొగిడేశాడేమో. ఆ మధ్య రాజ్ తరుణ్ అయితే ఏకంగా నీకు పెళ్లి కాకపోతే నిన్నే పెళ్లి చేసుకునేవాడిని అనేశాడు. సరదాగానే. అది సుమకు సర్టిఫికెట్టే కదా. నిన్న రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఏదో ఆడియో ఫంక్షన్లో సుమపై పొగడతలు పూలవర్షమే కురిపించేశాడు. కాకపోతే కొద్దిసేపు తను సుమను మెచ్చుకుంటున్నాడా వెటకరిస్తున్నాడా కొందరికి అర్థం కాలేదు. కానీ నిజంగానే మెచ్చుకున్నాడు. కథ అంటే ఓ అబద్ధం. ఎన్ని అబద్ధాలు ఆడగలిగితే అన్ని గొప్ప కథలు. 50 ఏళ్లుగా నేను చేస్తున్న పని అదే. విజయవంతమైన రచయితగా కొనసాగుతున్నానంటే నేను ఎంత పెద్ద అబద్ధాల కోరినో అర్థం చేసుకోండి. బాహుబలి, బజరంగి భాయిజాన్ ఘన విజయాలతో ఇంకే నాకంటే బాగా అబద్ధాలు ఆడగలిగేవారు ఎవరూ లేరనుకున్నా. కానీ ఆ తర్వాతే తెలిసింది నాకంటే అద్భుతంగా అబద్ధాలు చెప్పే వ్యక్తి నాకంటే కిలోమీటర్ ముందున్నారని అంటూ విజయేంద్ర ప్రసాద్ ఉపోద్ఘాతాన్ని ఎత్తుకునేసరికి మొదట ఎవరి గురించి ఎవరికి అర్థం కాలేదు. ఆ వ్యక్తికి మలయాళం కూడా వచ్చు. ఆమె ఎవరో కాదు, యాంకర్ సుమ. సినిమా వేడుకల్లో ఆమె బోలెడని అబద్ధాలు ఆడుతుంది. అతిథులందరినీ ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతుంది. సినిమా గురించి లేనిపోని అబద్ధాలు చెప్తుంది అని ముక్తాయించాడు. ఏముంది, ముసిముసిగా నవ్వుతూ సుమ భలే ఎంజాయ్ చేసేసింది. నిజానికి సుమ ఆ పొగడ్తలకు అర్హురాలే కదా అని ఇండస్ట్రీ వర్గం వాళ్ళు అంటున్నారు.